జై శ్రీరామ్. ఏ మంటల నా వాలముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్తున్నని భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు మేడమిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి. ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒక ఎడబూరుగు పుష్పఛాయల ఒకచో మోదుగు విరుల తేజముల ఒక ఎడ కరిగిన లోహపు వెలుగుల కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలను మంటల చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గడించే మారుతి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. హనుమంతుడు సముద్ర జలాల చల్లాచుకొనే లాంగుల జ్వాల తలచిన కార్యము నెరవేర్చితినని తేరి పారజూచే వెనకకు తిరిగి కనుపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకాపురము. మారుతి వగచే తా చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతామాత క్షేమము మరచితి కోపతాపమున లంక దహించితి లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలియుందునా సిగ్గుమాలిన స్వామి ద్రోహిణి సీతను చంపిన మహాపాపినని. మారుతి వగచే తా చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. సీతలేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు భరత శత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు. ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని. మారుతి వగచే తా చేసిన పని గని తన కోపమే తన శత్రువాయనని. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత అగ్ని వంటి మహాపతివ్రత అగ్నిని అగ్ని దహింపనేర్చునా అయో నిజను అగ్ని దహించునా నన్ను కరుణించిన అగ్నిదేవుడు సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా శుభశకునములు తోచె ప్రీతిగా. ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని అశోకవనము ధ్వంసమైనను
జానకి మాత్రము క్షేమమేనని లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని అంబర వీధిని సిద్ధచారణలు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.